గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నేను మీ సుజాత టీచర్. ఈరోజు మనము పేజ్ నంబర్ 74లోని చూడండి. పేజ్ నంబర్ 74లో 12వ పాఠము ఎర్ర డబ్బల బండి ఈ పాఠం చెప్పుకుందాం ఈరోజు. ఈ గేయం సరేనా? 12వ పాఠం ఎర్ర డబ్బల బండి. ఇదే ఒత్తు చెప్పండి, బావొత్తు హల ఒత్తు. అర్థమవుతుందా? 12వ పాఠము ఎర్ర డబ్బల బండి. ఎర్ర డబ్బల బండి పాఠం పేరేంటి? ఎర్ర డబ్బల బండి. పేజ్ నంబర్ 74 చూసారా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ బొమ్మలు మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? ఈ ఎర్ర డబ్బల బండి అంటే ఏంటి? రైలు. ఈ రైలు గురించి ఉంది ఇప్పుడు ఇదంతా కూడా. అర్థమవుతుందా? ఇక్కడ చుట్టుపక్కల మనకి ఇంకేం కనిపిస్తున్నాయి? పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, కొండలు. చూడండి ఇక్కడ ఇంకా పిల్లలు కూడా ఉన్నారు, ఆవు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా మనకి. చూడండి పిల్లలు ఉన్నారు. ఈ అబ్బాయిలు ఎంతమంది చెప్పండి? మగ పిల్లలు 1 2 3 4 1 2 3 4 నలుగురు బాబులు ఉన్నారు ఇక్కడ. ఒక పాప అందమైన పాప కూర్చుంది ఇక్కడ, బుట్ట బొమ్మలాగా పువ్వులను పట్టుకొని కూర్చుంది. పాటలు పాడుతున్నారు వీళ్ళందరూ కూడా. చూడండి ఇక్కడ రకరకాల పూల మొక్కలు కూడా కనిపిస్తున్నాయి మనకి. చూసారా? ఇప్పుడు ఈ పాట మనకి దేని గురించి ఉంది? ఈ ఎర్ర డబ్బల బండి గురించి ఉంది. ఎర్ర డబ్బల బండి రైలు గురించి ఉంది. చూసారా? చూడండి ఇక్కడ రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి, కొండలు కనిపిస్తున్నాయి. చూడండి పెద్ద పెద్ద గుట్టలు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి, ఆకాశం కనిపిస్తుంది, నల్లని మబ్బులు, నీలి రంగులు కూడా కదా. ఇప్పుడు మనం ఈ గేమ్ చెప్పుకుందామా? పాఠం పేరేమని చెప్పాను? ఎర్ర డబ్బల బండి. పాఠం పేరేంటి? ఎర్ర డబ్బల బండి. ఇక్కడ మనకి ఏ ఒత్తులు వచ్చాయి చెప్పండి? బావొత్తు వచ్చింది, హల ఒత్తు వచ్చింది. ఇక్కడ బావొత్తు వచ్చింది చూడండి, బావొత్తు హల ఒత్తు వచ్చింది. చూసారా? ఎర్ర డబ్బల బండి. అలాగే రావొత్తు కూడా వచ్చింది. చూసారా? రావొత్తు. ఎర్ర ఎర్రని బండి ఎర్ర డబ్బల బండి, ఎర్రని బండెక్కి ఏమేమి తెద్దాం, కాళ్ళకు గజ్జెలు కళ్ళకు కాటుక. చూడండి, ఎర్ర ఎర్రని బండి ఎర్ర డబ్బల బండి. ఇక్కడ రైలు ఉంది కదా, ఈ రైలు గురించి. ఎర్ర ఎర్రని బండి ఎర్ర డబ్బల బండి. ఇది ఏ రంగులో ఉంది? ఎర్రగా ఉంది కదా. అయితే ఎర్రని బండెక్కి ఏమేమి తెద్దామంటున్నారు. ఆ ఎర్రని బండెక్కి మనము ఏమేమి కొనుక్కొద్దాం అంటే కాళ్ళకు గజ్జెలు. మీరు కాళ్ళకు గజ్జెలు పెట్టుకుంటారు కదా, కాళ్ళకు గజ్జెలు కళ్ళకు కాటుక. ఆ ఎర్రని బండెక్కి ఏమేమి తెద్దామంటే, ఆ దోస్తులు అందరూ పాడుకుంటున్నారు కదా పాట, వాళ్ళు ఏమంటున్నారు? ఎర్రని డబ్బల బండెక్కి మనం ఏమేమి తెద్దామంటే, అక్కడ పాప ఏం చెప్తుంది? కాళ్ళకు గజ్జెలు కళ్ళకు కాటుక. కాళ్ళకు గజ్జలు పెట్టుకుంటారు, అలాగే కళ్ళకు కాటు కూడా పెట్టుకుంటారు కదా. తెల్లని బండి తెల్ల డబ్బల బండి, తెల్లని బండెక్కి ఏమేమి తెద్దాం. తెల్లని బండి తెల్ల డబ్బల బండి, తెల్లని బండెక్కి ఏమేమి తెద్దాం. వేళ్లకు రింగులు గోళ్లకు రంగులు. వేళ్ళకేమో, ఆ చేతి వేళ్ళకేమో రింగులు తెద్దాము, గోళ్ళకేమో రంగులు. గోళ్ళకేమేసుకుంటారు? మీరు నెయిల్ పాలిష్ వేసుకుంటారు కదా, రంగు వేసుకుంటారు కదా గోళ్ళకి, నెయిల్స్ కి. ఆ విధంగా తెల్లని బండెక్కి ఏమేమి తెద్దాం. వేళ్లకు రింగులు గోళ్లకు రంగులు. నల్లని బండి నల్ల డబ్బల బండి, నల్లని బండెక్కి ఎక్కడికి పోదాం. నల్లని బండి నల్ల డబ్బల బండి, నల్లని బండెక్కి ఎక్కడికి పోదాం. నేరేళ్ల ఊరిలోని పెళ్లికి పోదాం. నల్ల డబ్బల బండెక్కి ఎక్కడికి పోదాం అని చెప్తున్నారు. నేరేళ్ల అనే ఊరిలో అంట పెళ్లి ఉందంట, ఆ పెళ్లికి పోదామని చెప్తున్నారు. పచ్చని బండి పచ్చ డబ్బల బండి, పచ్చని బండెక్కి ఎక్కడికి పోదాం. సంబురంగ మళ్ళీ మన ఊరికొద్దాం. ఈ విధంగా అన్ని ఊర్లు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ పచ్చ డబ్బల బండెక్కి తిరిగి మళ్ళీ ఎక్కడికి వద్దామంటున్నారు? సంబురంగా సంతోషంగా తిరిగి మన ఊరికి వచ్చేద్దామని చెప్తున్నారు. అర్థమైందా? ఎర్ర డబ్బల బండెక్కేమో కాళ్ళకు గజ్జెలు కళ్ళకు కాటుక తెద్దామని చెప్పారు. తెల్ల బండెక్కిన తర్వాత వేళ్లకు రింగులు గోళ్లకు రంగులు అని తెద్దామంటున్నారు. తర్వాత నల్ల డబ్బల బండెక్కిన తర్వాత నేరేళ్ల ఊర్లో అంట పెళ్లికి పోదామని చెప్తున్నారు. తర్వాత పచ్చ డబ్బల బండెక్కి తిరిగి సంబురంగా సంతోషంగా హాయిగా మన ఊరికి వద్దామని చెప్తున్నారు. ఈ విధంగా పిల్లలందరూ కూడా కలిసి పాడుకుంటున్నారు, ఈ రైలు డబ్బాలను చూయించుకుంటా. అర్థమవుతుందా? పాఠం పేరేంటి? ఎర్ర డబ్బల బండి. పాఠం పేరేంటి? ఎర్ర డబ్బల బండి. ఎర్రని బండి ఎర్ర డబ్బల బండి, ఎర్రని బండెక్కి ఏమేమి తెద్దాం. కాళ్ళకు గజ్జెలు కళ్ళకు కాటుక.
తెల్ల తెల్లని బండి తెల్ల డబ్బల బండి తెల్లాని బండెక్కి ఏమేమి తెద్దాం వేళ్లకు రింగులు గోళ్లకు రంగులు నల్ల నల్లాని బండి నల్ల డబ్బల బండి నల్లాని బండెక్కి ఎక్కడికి పోదాం నేరేళ్ల ఊరిలోని పెళ్లికి పోదాం పచ్చ పచ్చని బండి పచ్చ డబ్బల బండి పచ్చాని బండెక్కి ఎక్కడికి పోదాం సంబురంగా మళ్ళీ మన ఊరికొద్దాం. ఈ విధంగా చక్కగా అనుకుంటూ పాడండి గేయాన్ని. అర్థమవుతుందా పిల్లలు? ఇప్పుడు చూడండి ఇక్కడ పేజ్ నంబర్ 75లో చూడండి, పేజ్ నంబర్ 75 తీసారా? ఇక్కడ ఏమనుంది? వినండి మాట్లాడండి, వినండి మాట్లాడండి. ఇదే అక్షరము ఆ. పాఠంలోని గేయాన్ని రాగంతో పాడండి, అభినయం చేయండి. ఆ గేయాన్ని రాగంతో పాడమంటున్నాడు, అభినయించుకుంటా చెప్పాలి అని చెప్తున్నాడు. ఇదే అక్షరము ఆ. బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి వాటి గురించి చెప్పండి. మనకి ఇక్కడ బొమ్మలు ఏమేమి కనిపిస్తున్నాయి? ఈ రైలు డబ్బాల బండి కనిపిస్తుంది, అలాగే పిల్లలు ఆవు ఎంచక్క బండి గురించి పాడుకుంటున్నారు. పచ్చని చుట్టూ కూడా పచ్చని పొలాలు, పెద్ద పెద్ద కొండలు గుట్టలు కనిపిస్తున్నాయి కదా, పెద్ద పెద్ద చెట్లు, రకరకాల పూల మొక్కలు అవన్నీ కూడా మనకు ఈ బొమ్మలో కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ చూడండి, ఇదే అక్షరము ఈ. మీరు ఎప్పుడైనా రైలు ఎక్కారా? ఎక్కడికి పోయారు? ఎట్లా అనిపించింది? అది మీరు చెప్పాలి. మీరు ఎప్పుడైనా రైలు ఎక్కారా? ఎక్కితే ఎక్కడికి పోయిండ్రు రైల్లో? మీకు ఏ విధంగా అనిపించింది? అది మీరు చెప్పాలి పిల్లలు, సరేనా? ఇదే అక్షరము ఈ. మీరు ఎప్పుడైనా ఊరికి పోతారా? ఎట్లా పోతారు? సరే, మీరు ఊరికి పోతారు కదా, ఎప్పుడైనా ఊరికి పోయినప్పుడు ఏ విధంగా పోతారు? బండి మీద, బైక్ మీద పోతారా? చేతకు మీద పోతారా? రైల్లో పోతారా? బస్సులో పోతారా? కారులో పోతారా? ఈ విధంగా మీరు చెప్పాలి. అర్థమైందా? ఎట్లా పోతారో మీరు చెప్పాలి. ఇదేంటి? రైలు, రైలు డబ్బాల బండి. ఇదేంటి? రైలు డబ్బాల బండి, రైలు. చదవండి. ఇదేంటమ్మా? చదవండి. ఇదే అక్షరము ఆ. గేయంలో ఒకే పదం 2 సార్లు పక్క పక్కన రావడం చూశారు కదా, అట్లాంటి పదాలు ఏమున్నావో చదవండి, వాటి కింద గీత గీయండి. ఉదాహరణ ఎర్ర ఎర్రని. చూడండి, ఒకే విధంగా 2 సార్లు వచ్చిన పదాలు చూడండి. ఎర్ర ఎర్రని ఇక్కడ వచ్చింది కదా ఉదాహరణ, దీని కింద గీత గీయండి. గీసారా? తర్వాత తెల్ల తెల్లని, తెల్ల తెల్లని. తర్వాత నల్ల నల్లని, పచ్చ పచ్చని. ఇవి 2 సార్లు వచ్చింది కదా, ఒకే పదం 2 సార్లు వచ్చింది. ఆ విధంగా వచ్చిన పదాని కింద పెన్సిల్తో గీత గీయమని చెప్పాడు. ఈ విధంగా ఎర్ర ఎర్రని, తర్వాత తెల్ల తెల్లని, నల్ల నల్లని, పచ్చ పచ్చని, ఈ విధంగా గీత గీయండి. అర్థమైందా? ఇదే అక్షరము కింది పదాలు తప్పులు లేకుండా చదవండి. బావొత్తు, హలవొత్తు, ఒత్తులున్న అక్షరాలకు 0 చుట్టండి. అర్థమవుతుందా? కొబ్బరి, డబ్బా, సిబ్బి, సబ్బు, దెబ్బలు, రుబ్బడం, గబ్బిలం, పబ్బతి, మబ్బు, డబ్బులు, బిల్ల, పెళ్లి, నీళ్లు, గొల్లెం, గుళ్ళో పెళ్లి, కాళ్ళు, వేళ్ళు, గోళ్ళు, పల్లెం, తొక్కుడు బిల్ల. అలాగే కొబ్బరి, డబ్బా, సిబ్బి, సబ్బు, దెబ్బలు, రుబ్బడం, గబ్బిలం, పబ్బతి, మబ్బు, డబ్బులు, బిల్ల, పెళ్లి, నీళ్లు, గొల్లెం, గుళ్ళో పెళ్లి, కాళ్ళు, వేళ్ళు, గోళ్ళు, పల్లెం, తొక్కుడు బిల్ల. ఇదేంటి? కొబ్బరికాయ. ఇదేంటి? కొబ్బరికాయ. ఇక్కడ ఏమిచ్చాడు? బావొత్తు, హలవొత్తు వచ్చిన అక్షరానికి 0 చుట్టమని చెప్పాడు. చూడండి, కొబ్బరి, ఇది దీనికి 0 చుట్టండి. బావొత్తు వచ్చిన అక్షరానికి మాత్రమే, పదానికి కాదు. ఇక్కడ సిబ్బి, సబ్బు, దెబ్బలు, రుబ్బడం, గబ్బిలం, పబ్బతి, మబ్బు, డబ్బులు, బిల్లాకి పెళ్లి, నీళ్లు, గొల్లెం, గుళ్ళో పెళ్లి. ఈ ఒత్తులు ఎక్కడైతే వచ్చినాయో ఆ అక్షరానికి మాత్రమే 0 చుట్టాలి. వేళ్ళు, గోళ్ళు, పల్లెం, తొక్కుడు బిల్ల. చుట్టారు కదా పెన్సిల్తో చక్కగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదే అక్షరము ఈ. కింది పదాలలో గీత గీసిన అక్షరాల మధ్య తేడా చెప్పండి. చూడండి, పెళ్లి, సబు, పెళ్లి, సబ్బు, కలు, రుబ్బడం, కళ్ళు, రుబ్బడం, నీళ్లు, కొబ్బరికాయ, నీళ్లు, కొబ్బరికాయ. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి పదాలలో ఒత్తులు రాలేవు. చూసారా? పేలి, ఈ లీకి లా ఒత్తు రాలేదు. సబ్బు, ఇక్కడ బూకి బా ఒత్తు రాలేదు. ఇక్కడ వచ్చింది చూడండి, పెళ్లి, సబ్బు, కలు, రుబ్బడం, కళ్ళు, రుబ్బడం. ఆ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి పదాలకు ఒత్తులు వచ్చాయి కాబట్టి మనం ఒత్తి పలుకుతున్నాం. వీటికి రాలేదు కాబట్టి మామూలుగా చెప్తున్నాం. అర్థమైందా? చూడండి,
పేలి పెళ్ళి, సబు సబ్బు, కలు కళ్ళు, రుబ్బడం రుబ్బడం, నీళ్ళు నీళ్ళు, కొబ్బరికాయ కొబ్బరికాయ. ఆ విధంగా ఇక్కడ చూడండి అమ్మా, ఇదే అక్షరము. ఈ కింది ఖాళీలలో సరైన పదం ఉంచి చదవండి, రాయండి. గబ్బిలం, గొల్లెం, కొబ్బరి నీళ్ళు, కళ్ళు. ఇవన్నీ కూడా ఈ ఖాళీలో ఏదైతే సరైన పదమో మనము రాయాలి. ఇదేంటి? గబ్బిలం, గొల్లెం, కొబ్బరి నీళ్ళు, కళ్ళు. 1 2 3 4 4 ఖాళీలు ఇచ్చాడు ఇక్కడ. సరైనటువంటి పదం మనం ఇందులో ఈ ఖాళీలో రాయాలి. చూడండి, డాష్ చీకటిలో తిరుగుతుంది, తలుపునకు డాష్ ఉంటుంది, ఎండాకాలంలో డాష్ తాగితే మంచిది, పిల్లి డాష్ చీకట్లో మెరుస్తాయి. చూడండి, ఇప్పుడు మనము ఈ ఖాళీలో సరైన పదం రాయాలి. డాష్ చీకట్లో తిరుగుతుంది, గబ్బిలం, గొల్లెం, కొబ్బరి నీళ్ళు, కళ్ళు. ఏం తిరుగుతుంది చీకట్లో? గబ్బిలం తిరుగుతుంది చీకటిలో. గబ్బిలం రాయండి. గబ్బిలం చీకటిలో తిరుగుతుంది. అలాగే తలుపునకు ఏముంటుంది? గొల్లెం ఉంటుంది. తలుపునకు గొల్లెం ఉంటుంది. ఆ విధంగా. మూడో చూడండి, ఎండాకాలంలో తాగితే మంచిది. ఏం తాగితే మంచిది? కొబ్బరి నీళ్ళు. ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు తాగితే మంచిది. ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. మూడో చూడండి, పిల్లి కళ్ళు. ఇక్కడ కళ్ళు అని రాయాలి. పిల్లి కళ్ళు చీకటిలో మెరుస్తాయి. సరేనా? పిల్లి కళ్ళు చీకటిలో మెరుస్తాయి. ఇప్పుడు రాసినాక చదువుతాం చూడండి. 1 చూడండి, గబ్బిలం చీకటిలో తిరుగుతుంది, తలుపునకు గొల్లెం ఉంటుంది, ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. 4వది, పిల్లి కళ్ళు చీకటిలో మెరుస్తాయి. అర్థమైందా? చక్కగా పెన్సిల్తో అనుకుంటూ రాయండి. ఇప్పుడు రాశారు కదా పేజీ నెంబర్ 75లో. ఇప్పుడు పేజీ నెంబర్ 76 తీయండి. పేజీ నెంబర్ 76. ఇదేంటి? కింది పేరు చదవండి, ప్రశ్నలు అడగండి, రాయండి. అవ్వ అంగడికి పోయింది, అవ్వ బెల్లం తెచ్చింది, అవ్వ కుడుములు చేసింది, ఇంతలో పిల్లి వచ్చింది, పిల్లి కుడుములు మెక్కింది. అవ్వ ఎక్కడికి పోయింది? అవ్వ అంగడికి పోయింది, అవ్వ బెల్లం తెచ్చింది, అవ్వ కుడుములు చేసింది, ఇంతలో పిల్లి వచ్చింది, పిల్లి కుడుములు మెక్కింది. అర్థమైందా? ఇక్కడ చూడండి ఏమని ఇచ్చాడు. ఇక్కడ మనకి కింది పేర చదవండి, ప్రశ్నలు అడగండి, రాయండి అని ఇచ్చాడు. ప్రశ్నలు రాయాలి ఇక్కడ. ఈ పేర చదివి వీటి ప్రశ్నలు ఇక్కడ మనము రాయాలి. అవ్వ అంగడి పోయింది, అవ్వ బెల్లం తెచ్చింది, అవ్వ కుడుములు చేసింది, ఇంతలో పిల్లి వచ్చింది, పిల్లి కుడుములు మెక్కింది. చూడండి ఉదాహరణ, అవ్వ ఎక్కడికి పోయింది? అవ్వ అంగడికి పోయింది. తర్వాత అవ్వ ఏం తెచ్చింది అంగడి నుంచి? అవ్వ బెల్లం తెచ్చింది. అర్థమైందా? అవ్వ ఏమి చేసింది? అవ్వ కుడుములు చేసింది. అవ్వ కుడుములు చేసింది. ఇంతలో ఎవరు వచ్చారు? ఇంతలో పిల్లి వచ్చింది. ఇంతలో ఎవరు వచ్చారు? ఇంతలో పిల్లి వచ్చింది. కుడుములు ఎవరు మెక్కారు? పిల్లి కుడుములు మెక్కింది. అర్థమైందా? పిల్లి కుడుములు మెక్కింది. ఈ పేర చదివిన తర్వాత వాటి యొక్క ప్రశ్న మనం ఇక్కడ రాయాలి. అర్థమవుతుందా? అవ్వ ఎక్కడికి పోయింది చెప్పండి? అవ్వ అంగడికి పోయింది. అవ్వ ఎక్కడికి పోయింది? అవ్వ అంగడికి పోయింది. అవ్వ ఏం తెచ్చింది? అవ్వ బెల్లం తెచ్చింది. అవ్వ ఏం చేసింది? అవ్వ కుడుములు చేసింది. ఇంతలో ఎవరు వచ్చారు? ఇంతలో పిల్లి వచ్చింది. కుడుములు ఎవరు మెక్కారు? పిల్లి కుడుములు మెక్కింది. అర్థమైందా? ఈ విధంగా రాయండి పెన్సిల్ చక్కగా. అవ్వ ఎక్కడికి పోయింది ఉదాహరణ, అవ్వ ఏం తెచ్చింది, అవ్వ ఏం చేసింది, ఇంతలో ఎవరు వచ్చారు, కుడుములు ఎవరు మెక్కారు. అవ్వ ఎక్కడికి పోయింది? అవ్వ అంగడికి పోయింది. అవ్వ ఏం తెచ్చింది? బెల్లం తెచ్చింది. అవ్వ బెల్లం తెచ్చింది. అవ్వ ఏం చేసింది? అవ్వ కుడుములు చేసింది. ఇంతలో ఎవరు వచ్చారు? ఇంతలో పిల్లి వచ్చింది. కుడుములు ఎవరు మెక్కారు? మరి పిల్లి కుడుములు మెక్కింది. ఆ విధంగా. అర్థమవుతుందమ్మా? చూడండి, కింది వాక్యాలలో కొన్ని పదాలలో ఒత్తులు లేవు, ఒత్తులు చేర్చి రాయండి. చూడండి, రూపాయి, వీలపై సింహం బొమ్మ. చూడండి, వీడికి మాకి మా ఒత్తు వస్తుంది, రాలేదు. ఇక్కడ హలకి హల ఒత్తు వస్తుంది, ఇక్కడ రాలేదు. మనం ఇక్కడ ఆ పదాన్ని సరిచేసి ఇక్కడ రాయాలి. అర్థమవుతుందా? రాయండి అమ్మా. రూపాయి, రూపాయి,
బిల్లపై రూపాయి బిల్లపై సింహం బొమ్మ. సింహం బొమ్మ. ఇక్కడ మాకి మా ఒత్తు ఇక్కడ రాలేదు చూసారా. ఒకటో చూడండి, గూరానికి కలెం ఉన్నది అని ఉంది. ఇక్కడ రాకి రావొత్తు రాలేదు, ఇక్కడ కూడా హలవొత్తు రాలేదు. చూడండి, గుర్రానికి కళ్ళెం ఉన్నది. కళ్ళెం ఉన్నది. గులాబీ కోమకు ముండ్లు ఉంటాయి. ఇక్కడ మా ఒత్తు రాలేదు చూసారా, మా ఒత్తు. గులాబీ కొమ్మకు ముండ్లు. ఏముంటాయి గులాబీ కొమ్మకు? ముండ్లు ఉంటాయి కదా, ముండ్లు ఉంటాయి. భోజనానికి ముందు సాబుతో చేతులు కడగాలి. ఇక్కడ బావొత్తు రాలేదు చూసారా, సబ్బు అని రావాలి. బావొత్తు వచ్చింది, ఇక్కడ రాలేదు. ఇక్కడ రాయండి. భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడగాలి అని రాయండి. కడగాలి. ఇదేంటి? సబ్బు. ఇదేంటమ్మా? సబ్బు. చూడండి, రూపాయి బిల్లపై సింహం బొమ్మ, గుర్రానికి కళ్ళెం ఉన్నది, గులాబీ కొమ్మకు ముండ్లు ఉంటాయి, భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడగాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, రాయండి. కింది ఒత్తు అక్షరాలకు గుణింతాలు రాయండి. అవి ఉండే పదాలు రాయండి. ఇది మీరు రాసుకొని రండి. తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, రూత్వన దీర్ఘం లేదు కదా, కొమ్ము దీర్ఘం, రూత్వం, ఏత్వనా దీర్ఘం, ఐత్వం, ఓత్వన దీర్ఘం, ఔత్వం. ఇప్పుడు ఈ విధంగా ఇవి చేర్చి హలవొత్తు హల గుణింతం, బా గుణింతం రాయాలి. రాసిన తర్వాత అవి ఉండే పదాలు రాయండి. అర్థమవుతుంది? ఇప్పుడు పాఠంలో ఉంటాయి కదమ్మా, అవి వెతికి ఇక్కడ రాయండి. సరేనా పిల్లలు? మిగతాది మనం తర్వాయి భాగంలో చెప్పుకుందాం.